మెంతులతో ఇలా చేయండి. కేవలం 7 రోజుల్లో మీ జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. సరైన పద్ధతిలో ఈ రెమెడీని వాడాను కాబట్టి మంచిగా అప్లై చేసుకున్నాను. కేవలం వారానికి 2 సార్లు అలాగా నెల రోజులు ట్రై చేస్తే చాలు. జుట్టులో మార్పు చూసి మీరే ఆశ్చర్యపోతారు. అసలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 2 స్పూన్ల మెంతులు అయినా తీసుకోండి. ఈ మెంతులు అనేవి నేను ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను. సోక్ చేసుకుంటే ఇంకా మంచి ఫలితం లభిస్తుంది. అసలు మెంతులు అంటే నా దృష్టిలో బంగారం కంటే చాలా ఎక్కువని చెప్పచ్చు. అంత బాగా వర్క్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టీ పౌడర్ అండి. 2 స్పూన్ల వరకు టీ పౌడర్ అయితే వేసుకోండి. నేను ఇక్కడ చూపించే ఇంగ్రీడియంట్స్ అండి ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో దొరికేవే. ఎక్కువ ఖర్చు కూడా లేకుండా తక్కువ సమయంలో ఎక్కువ రిజల్ట్ అనేది చూస్తారు. నేనేం జోక్ చేయట్లేదండి. చాలా మంది ఈ రెమెడీని యూజ్ చేశారు. తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేశారు. చాలా వర్క్ అయింది. ఇంకా అలానే ఇందులోకి 1 స్పూన్ బియ్యం వరకు యాడ్ చేసుకోవాలి. అసలు మీకు ఒకసారి తెలుసా, చైనీస్ వాళ్ళ జుట్టు ఎందుకు అంత ఒత్తుగా పొడవుగా ఉంటుందో ఈ బియ్యం వల్ల అండి. ఈ రైస్ వాటర్ వాడడం వల్ల జుట్టు చాలా ఒత్తుగా పెరుగుతుంది. సో ఇక ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టేసుకుని 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకోండి. ఇందులో వాడిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా జుట్టు చాలా ఫాస్ట్గా గ్రో అవడానికి హెల్ప్ చేస్తుంది. టీ పొడి జుట్టుకు చాలా విధాలుగా మేలు చేస్తుంది. టీని తాగటమే కాదు, ముఖ్యంగా ఇలా జుట్టుకు అప్లై చేయటం వల్ల జుట్టు రాలటం తగ్గిపోతుంది. అలానే చిన్న ఏజ్ లో చాలా మందికి తొందరగా తెల్ల జుట్టు అనేది వచ్చేస్తుంది కదా. అలా తొందరగా తెల్ల జుట్టు రాకుండా జుట్టు నల్లగా ఒత్తుగా మారటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకోండి. 1 గుప్పెడి వరకు అయితే సరిపోతుంది. అమైనో యాసిడ్స్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. కరివేపాకులో ఉండే ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి పుష్కాలు చాలా బాగా పనిచేస్తాయి. ఇక వీటన్నిటిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇందులో అలోవెరా కూడా యాడ్ చేసుకున్నాను. మీకు దగ్గరలో చెట్టు ఉంటే కట్ చేసి అవి కూడా ముక్కలుగా వేసి ఇందులో యాడ్ చేసేసుకోండి. చాలా మంచి ఫలితం లభిస్తుంది. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు అండి. స్కిప్ చేయటం వల్ల పూర్తిగా ఇన్ఫర్మేషన్ అది అర్థం అవ్వదు. సో అందుకే చెప్తున్నాను. సో ఇక 1 ఉల్లిపాయ అయితే తీసుకోండి. 1 ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఆల్మోస్ట్ అందరిళ్లలో ఉంటుంది కదండి. మరి ఈ ఉల్లిపాయ జుట్టు రాలడాన్ని తగ్గించి పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఇందులో సల్ఫర్ కొలాజిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఈ ఉల్లిపాయ అనేది స్కాల్ప్ యొక్క దురదను, ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది. మన జుట్టును కుదుళ్లను బలోపేతం చేస్తుంది. నేను ఇక్కడ 1 ఉల్లిపాయని వాడుతున్నాను కాబట్టి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని అది కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం కొంతసేపు మరగనివ్వాలి. ఇక మనం స్టవ్ ని ఆఫ్ చేసేసుకుని ఈ సిరం ని పూర్తిగా చల్లారనివ్వాలి అండి. ఇక స్టవ్ ని ఆఫ్ చేసేసుకుని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ సిరం ని 2 బౌల్స్ లోకి అయితే తీసుకోవాలి. దీన్ని స్ట్రైనర్ సహాయంతో వడకట్టేసేసుకుని 2 బౌల్స్ లోకి తీసుకోవాలి. 2 బౌల్స్ లోకి ఎందుకు తీసుకున్నాను ఈ సిరం అనేది మీకే తెలుస్తుంది. సో ఎక్కడో కూడా స్కిప్ చేయొద్దండి. మీరు స్కిప్ చేయటం వల్ల ఈ రెమెడీని ఎలా వాడాలి, ఎన్ని రోజులు వాడాలి, ఎంతసేపు ఉంచుకోవాలి అనేది పూర్తిగా మీకే అర్థం అవ్వదు అనమాట. సో దీన్ని ఇలాగే సరైన పద్ధతిలో వాడితేనే మీకు మంచి ఫలితం లభిస్తుంది, లేకపోతే లభించదు. సో మీరు ఇక్కడే సరిగ్గా వినాలి అండి. ఇలాగ 2 బౌల్స్ లోకి సిరం తీసుకున్నాక ఇప్పుడు 1 బౌల్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆముదం యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇది యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలతో జుట్టు కువ్వులను మంచిగా ఉండడానికి పనిచేస్తుంది. లేకపోతే ఈ ఆముదం లేకపోతే మీరు ఏదైతే హెయిర్ ఆయిల్ వాడుతున్నారో అది 1 స్పూన్ యాడ్ చేసుకోండి. సో ఈ పవర్ఫుల్ రెమెడీని మీ హెయిర్ కి అయితే అప్లై చేసుకోండి. ఈ హెయిర్ సిరమ్ ని మీ హెయిర్ కి అప్లై చేసుకోండి. లేకపోతే ఏదైనా స్ప్రే బాటిల్లో తీసుకుని స్ప్రే చేసుకోవచ్చు. స్ప్రే బాటిల్ లేదు అనుకుంటే కాటన్ సహాయంతో మీరు హెయిర్ కి ఎంచక్కా అప్లై చేసేసుకోవచ్చు. లేదు అంటే మీరు హ్యాండ్స్ తోనే అప్లై చేసేసుకోవచ్చు. నూనెని ఎలాగైతే అప్లై చేసుకుంటామో అలాగే ఈ సిరమ్ ని మీ వేళ్లతో మసాజ్ చేసుకోవాలి. ఇలా ఈ సీరం ని మీ హెయిర్ కి అప్లై చేసుకున్న తర్వాత 40 మినిట్స్ ఆగాక లేదా 1 అవర్ ఆగాక అలానే ఉంచేసుకుని హెడ్ బాత్ చేసుకోవాలి. 2 బౌల్స్ లోకి తీసుకున్నాము కదా. సో ఒక బౌల్లో అయితే సిరం ని రెడీ చేసుకున్నాము. ఇంకో బౌల్లో అయితే మనం షాంపూ యాడ్ చేసుకోవాలి. మీరు ఏదైతే వాడుతున్నారో ఆ షాంపూ ఒకటి యాడ్ చేసేసుకుని
బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ వాటర్ తోటి ఈ షాంపూ తోటి మీరు హెడ్ బాత్ చేసేసుకోండి. మనం కుంకుడుకాయ రసంని ఎలాగా కొద్ది కొద్దిగా అప్లై చేసుకుంటామో దీన్ని కూడా అలాగే ఈ వాటర్ ని కూడా మన హెయిర్ పైన నార్మల్ వాటర్ తోటి ఫస్ట్ వాష్ చేసేసుకోండి. తర్వాత ఇలా రెడీ చేసుకున్న ఈ షాంపూ తోటి మీరు హెడ్ బాత్ చేసుకోవచ్చు. మీరు కావాలి అంటే సిరమ్ ని అప్లై చేసుకోకుండా అయినా ఓన్లీ ఈ షాంపూతో కూడా చేయొచ్చు. సో ఈ రోజుల్లో చాలా మందికి టైం అనేది ఉండదు కదండి, అంతసేపు అలా హెయిర్ సిరమ్స్ ని అప్లై చేసుకోవటానికి. మరి అలా టైం లేదు అనుకున్న వాళ్ళు ఇలా షాంపూని తయారు చేసుకుని ఇలా ఎంచక్కా వాడేసుకోవచ్చు. ఇలా మీరు వారానికి 2 సార్లు వాడండి. ఇలా చేయటం వల్ల మీ జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. సో మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తో ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.